హాయ్ ఫ్రెండ్స్, చూడండి సొరకాయ పాలకూర వండుతాను. ఇప్పుడు సొరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, కానీ లేతగానే ఉంది, పెద్దగా ఉన్నామే. ఈరోజు సోమవారం కదా, అందుకని సొరకాయ పాలు పోసి వండుదామని. లేకపోతే మా మాయ రైలేసి వండమంటాడు. అసలనే సొరకాయ చూస్తే అసలు రైలేసి వండంటాడు. రైలేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది సొరకాయ కూర. మసాలా పెట్టి కూడా వండుకోవచ్చు, కానీ లేతగానే ఉంది ఇది సొరకాయ. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూనే లైక్లు మానొద్దండి, లైక్ చేయండి. నేను వీడియోలు ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా సొరకాయ అంతా తీయలేము కాబట్టి సగం కట్ చేసి తీస్తున్నాను నేను. ఇది చేతికి ఇలా ఉండట్లేదు. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. నేనైతే చిన్నప్పుడు ఈ సొరకాయ అసలు తినేదండి కదా. సొరకాయ అంటే నాకు తెలియదండి. హైదరాబాద్ వచ్చే వరకునే ఆనమకాయ తెలుసు, సొరకాయ తెలియదు. మా అమ్మ ఆనమకాయ ఉండేది, రైలేసి వండితే తినేవాళ్ళం, లేదా తినేవాళ్ళం కదా అసలు. తర్వాత ముక్కలు అలా కట్ చేసుకున్నాక కొద్దిగా గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు ఆయిల్ వీట్ అయ్యాకనే ఇప్పుడు ఈ కూర ఉంటున్నాను, కానీ ఈ కూరకి ఎన్ని పాటలో ఇందులోకి నంజు లేదు, అది లేదు, ఇది లేదంటారు. ఏదో మళ్ళీ చెయ్యాలి. ఇప్పుడు ఏదో పచ్చడి రెడీ చేసేద్దాం. కరివేపాకు ఉంది, కరివేపాకు పచ్చడి ఏదో చేసేస్తాను. పక్కన నంజు ఉండాలి, లేదా చప్పగా ఉంటుంది కదా సొరకాయ కూర. ఇవాళ మీరేం కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. నేను అసలు పులి వీడియోలు ఏం పెట్టట్లేదు. మొన్న ఒకటి పెట్టాను దేవుళ్ళది, ఇప్పుడు ఇది కూడా పెడదామని వీడియో తీస్తున్నాను. ఓ చేతితో పట్టుకుని తీయడం వల్లనేమో సొరకాయ ముక్కలు కిందే పడిపోయినాయి. తర్వాత మనం ఇవన్నీ వేసుకుని ఒకసారిలా కలుపుకోవాలి. సొరకాయ కూర మామూలుగానే ఉత్తినే నీళ్ళు వచ్చేద్ది, సాల్ట్ వేసామంటే ముందే వచ్చేద్ది. కొంచెం మగ్గాకే వేద్దాం అనేసి కలిపేస్తున్నాను ఒకసారి. ఇలా అంతా కలిపేసుకు ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. వీడియోలు తీయమంటే ఏదో సింపుల్ అనుకుంటారో, చాలా కష్టమే. ఓపికగా చెయ్యాలి వీడియోలు తీయడం కూడానే. కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి, తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఇది. నా గొంతు ఎలా ఉందో, నేను ఎలా మాట్లాడుతున్నానో ఏమో మాట్లాడేస్తున్నాను అంతే. మరో పక్కనే నేను కరివేపాకు పచ్చడి చేద్దామని మరో పక్కనే వేయించుకుంటున్నానండి కరివేపాకు పచ్చడికాయ. అదే అన్నాను కదా, సప్పకు ఈ ఆనపకాయ కూర సప్పకుంటే తినరాని, పక్కన నంజుంటే తినేస్తారు. చారు ఎట్టామంటే ముందే బాధ కింద ఉంటుంది. సొరకాయ కూర సారు అంటే అసలు తినరు, అందుకే పచ్చడి చేస్తున్నాను. కొంచెం ఇలా మగ్గాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి. ఇంక ఎల్లుల్లిపాయ కారం వద్దు, పాలు పోసి ఉండన్నాడని మా ఆయన పాలు పోసి వండుతున్నాను ఇప్పుడు ఈ కూర. మా పిల్లలు కూడా ఏడుతూ తింటారు ఇప్పుడు. సొరకాయ కూర ఉండేవమ్మా అంటారు. నాకేమో టీ తాగాలనిపిస్తుంది. మా మాయ టీ తాగేసి నాకు కొంచెం ఉంచాడు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను తాగుతున్నాను. టీ అయితే చాలా బాగా పెట్టాడండి. ఆ పక్కన కొంచెం ఉంటే అది వెయిట్ చేసుకుని తాగేస్తున్నాను నేను. బాగుంది టీయా. కొంచెం మనకి ఏమన్నా పని చేసుకుని టీ తాగితే ఆ ఆనందమే వేరు. ఒక సిప్ వేసుకుంటూ తాగుతున్నాను నేనైతే పక్కన పెట్టి. చూడండి పాపుడు ఇలా మగ్గిపోయాక పాలు పోసేసుకోవాలి. లాస్ట్లో పోసుకోవాలండి. పోసి ఐలో పెడితే మంచిగా దగ్గరికి వచ్చేద్ది. లేకపోతే సిమ్లో ఉంటే బిళ్ళబిళ్ళలా ఉన్నట్టు ఉంటుంది పాలు పోసాకనే. ఇది జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు మేము ఇది రైస్లో తిన్నాకే. జొన్న రొట్టెలు అయితే సూపర్ ఉంటుంది. చూడండి మరో పక్కన పచ్చడి కూడా రుబ్బుకొచ్చేసాను. ఇది మూత పెట్టి అలా వెళ్ళి సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. మా వీడియోలు ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.